సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేయలేరు, అలానే జాబ్ మెంటాలిటీ లేదు అంటే జాబ్ చేయలేరు. వాళ్ళు స్ట్రీట్ సైడ్ ఏదైనా చిన్న ఫుడ్ స్టాల్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తారు అనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేంజ్ అయిపోతుంది అంటే అప్పటి వరకు హోటల్ మేనేజ్మెంట్ లో ఒక క్లాస్ లెవెల్ ఆఫ్ కోర్స్ అనేది మీరు నేర్పిస్తారు, బట్ కమింగ్ టు స్ట్రీట్ సైడ్ అవన్నీ ఇక్కడ పాటించాల్సిన అవసరం ఉండకపోవచ్చు కొన్నిసార్లు. సో వాళ్ళ మెంటాలిటీస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే అసలు కరెక్టేనా వీళ్ళు స్టార్ట్ చేసేది ఇలాగా? యాక్చువల్లీ ఏంటంటే మనము ఈ ఫుడ్ బిజినెస్ ని దీని బిజినెస్ అని చూస్తున్నాం. యాక్చువల్లీ ఇది ఫుడ్ సర్వీస్ నిజానికి. ఓకే, సో ఫుడ్ సర్వీస్ ని మీరు ప్రాపర్ గా ఒక మోటో తోటి స్టార్ట్ చేస్తే, మీరు డిసిప్లిన్ గా ఉంటే డెఫినెట్లీ మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. సో నేను ప్రాఫిట్స్ కోసమే నేను ఫుడ్ బిజినెస్ చేస్తాను అనుకుంటే మాత్రం ఇది ఒక రాంగ్ స్టెప్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రొడక్ట్ కాదండి. లైక్ మీరు ఏమంటారు, స్పేర్ పార్ట్స్ కానీ లేకపోతే కెమెరాస్ కానీ లేదా వేరే ఏదైనా సరే దాని ప్రొడక్ట్ అమ్ముతున్నారు, కానీ ఇక్కడ అమ్ముతుంది ఫుడ్ అనమాట. సో ఇది ఫుడ్ అనేది ఇప్పుడు ఒక కెమెరా ప్రతి చోట సేమ్ కెమెరానే ఉంటుంది. సోనీ కెమెరా మోడల్ తీసుకుంటే ప్రతి చోట అదే మోడల్ ఉంటుంది, కానీ ఇక్కడ బిర్యానీ తీసుకుంటే ఒక్కొక్క హోటల్ కి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది, ఫ్లేవర్స్ మారిపోతాయి, ఇంగ్రీడియంట్స్ మారిపోవచ్చు, లేకపోతే సేమ్ రెసిపీ యూజ్ చేసినా సరే డెఫినెట్లీ ఆ టేస్ట్ అనేది మారుతుంది. రైట్, సో దీన్ని బిజినెస్ గా కాకుండా ప్యాషన్ ఓరియంటెడ్ గా మీరు దీన్ని సర్వీస్ గానే తీసుకోవడం బెటర్ అంట అనమాట.